ఇక్కడ రాయలసీమకి లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు ఒక హబ్బుగా తయారు చేసి హైటెక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ గాని ఆటోమొబైల్ గాని అదే సమయంలో డిఫెన్స్ గాని ఇంకో పక్క ఏరోస్పేస్ గాని ఇలాంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూనే ఈ రోజు ఇండస్ట్రీస్ కూడా మీరు చూస్తే ఎప్పుడు రాని విధంగా 76 ప్రాజెక్టులు 4,95,796 కోట్ల రూపాయలు పెట్టుబడులు వాళ్ళందరూ కూడా ఆమోదం చెప్పారు. దీనివల్ల 4,51,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నాణ్యమైనటువంటి ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగాలు దీంతో వచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ సాధించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే సోలార్ పవర్ ప్రాజెక్టులు, టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ 400 మెగావాట్లు 350 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ కూడా 900 మెగావాట్లు 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన చూస్తే విండ్ పవర్ అయితే గ్రీన్ కో గాని ఇండోసల్ గాని ఎకరాన్ గాని ఏబీసీ అన్ని కూడా చూస్తే 2,248 మెగావాట్లు వస్తాయి. పంప్డ్ ఎనర్జీ మొత్తం గ్రీన్ కో ఇవన్నీ కూడా వచ్చినప్పుడు 1,680 1050 ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ అన్ని జయరాజ్ ఇస్పాస్ అయితే ఈ 2,000 కోట్లు కాకుండా ఇంకా 3,000 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కావలసిన నీళ్లు రైల్వే ట్రాక్ కావాలన్నారు. ఓర్వ కల్లుకి రైల్వే ట్రాక్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది కూడా చేస్తాం. ఇంకో పక్కన వేరియస్ ప్రాజెక్ట్స్ మీరు చూసినప్పుడు అనేక ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా తీసుకొస్తాం. ఇక్కడ రాయలసీమకి లేపాక్షి నుంచి ఓర్వకల్లు వరకు ఒక హబ్బుగా తయారు చేసి హైటెక్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ గాని ఆటోమొబైల్ గాని అదే సమయంలో డిఫెన్స్ గాని ఇంకో పక్క ఏరోస్పేస్ గాని ఇలాంటి ఇండస్ట్రీస్ అన్ని కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తూనే ఈ రోజు ఇండస్ట్రీస్ కూడా మీరు చూస్తే ఎప్పుడు రాని విధంగా 76 ప్రాజెక్టులు 4,95,796 కోట్ల రూపాయలు పెట్టుబడులు వాళ్ళందరూ కూడా ఆమోదం చెప్పారు. దీనివల్ల 4,51,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నాణ్యమైనటువంటి ఎక్కువ ఆదాయం వచ్చే ఉద్యోగాలు దీంతో వచ్చే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ సాధించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే సోలార్ పవర్ ప్రాజెక్టులు, టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ 400 మెగావాట్లు 350 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ కూడా 900 మెగావాట్లు 800 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్కన చూస్తే విండ్ పవర్ అయితే గ్రీన్ కో గాని ఇండోసల్ గాని ఎకరాన్ గాని ఏబీసీ అన్ని కూడా చూస్తే 2,248 మెగావాట్లు వస్తాయి. పంప్డ్ ఎనర్జీ మొత్తం గ్రీన్ కో ఇవన్నీ కూడా వచ్చినప్పుడు 1,680 1050 ఉద్యోగాలు వస్తాయి. ఇండస్ట్రీస్ అన్ని జయరాజ్ ఇస్పాస్ అయితే ఈ 2,000 కోట్లు కాకుండా ఇంకా 3,000 కోట్ల రూపాయలతో ఎక్స్పాన్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కావలసిన నీళ్లు రైల్వే ట్రాక్ కావాలన్నారు. ఓర్వ కల్లుకి రైల్వే ట్రాక్ కూడా తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది కూడా చేస్తాం. ఇంకో పక్కన వేరియస్ ప్రాజెక్ట్స్ మీరు చూసినప్పుడు అనేక ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా తీసుకొస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.